ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ ఉద్యమాభివందనలు. ముందుగా భారత విప్లవోద్యమంలో అమరులైనటువంటి అమరులందరికీ జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. ఏకీ రస్తా ఏకీ రస్తా, ఏకీ రస్తా ఏకీ రస్తా. ఈ నక్సల్బరీ ఇంతకుముందు సెషన్లో అజిత్ గారు చెప్పారు. నక్సల్బరీ మొత్తం భారత విప్లవోద్యమానికి అందరికీ ఒక్కటే దారి ఎట్లా చూపించింది. నక్సల్బరీ జరిగే నాటికి భారతదేశంలో బూటకపు స్వతంత్రం అని చెప్పుకున్నటువంటి స్వతంత్రం వచ్చింది. అధికార మార్పిడి జరిగింది, కానీ అంతకుముందు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ 21 నాటికే మార్గాలు వెతుక్కుంటూ చీలిపోయి రిజర్నిజంలోకి అడుగులు పెట్టినటువంటి సందర్భం. పార్లమెంటు దారి వెతుకుంటుంది లెఫ్ట్ పార్టీలన్నీ కూడా. అప్పుడు నక్సల్బరీ ఆదివాసీ రైతాంగం భూస్వాముల చేతుల్లో భూములుండి వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, దోపిడీదారులు రాజ్యాధికారం చలాయిస్తూ అక్కడి ప్రజలపైన చేస్తున్నటువంటి హింసను, ముఖ్యంగా వాళ్ళ దగ్గర భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమిని ప్రజలు ఆదివాసులు తీసుకోవడం కోసం పోరాటం రూపొందించుకున్నారు. అట్లా 1967 మార్చిలో ఆదివాసీ రైతాంగము వాళ్ళు కమిటీలుగా వేసుకున్నారు. అనేక మందిని, దరిదాపు 20,000 మందికి పైగా ఆ ఉద్యమంలో భాగస్వాములను చేసుకున్నారు, సంఘటితపరిచారు. ఒక కార్యాచరణ ఏంటంటే భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమిని లాక్కోవాలి, వడ్డీ వ్యాపారులు, దౌర్జన్యం చేసేవాళ్ళు, ప్రజల మీద హింసను సాగించేవాళ్ళు, అభివృద్ధి నిరోధకులను తరిమి కొట్టాలి. వాళ్ళ మీదనే యుద్ధం. మరి ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక అధికారం నుంచి కూల్చాలంటే, అధికారం నుంచి దించాలంటే సామాన్యంగా కాదు, అది ఖచ్చితంగా సాయుధంగానే చేయాల్సి ఉంటుంది. అట్లా నమ్మినటువంటిది నక్సల్బరీ ఉద్యమం. దానికి నాయకత్వము కామ్రేడ్ చార్మొంజిందార్ సన్యాలు నాయకత్వం వహిస్తున్నారు. అనేక మంది భాగమయ్యారు. ఎక్కడికెక్కడ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. మే 25 నాటికి, 1967 మే 25 నాటికి, ఆ కొద్ది కాలంలోనే, దరిదాపు 2 నెలల కాలంలోనే అనేక చోట్ల భూములను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంది. ఒక ఊరు పశ్చిమ బెంగాల్ అనేటువంటి రాష్ట్రంలో డార్జిలింగ్, సిలిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మారుమూల నక్సల్బరీ అనేటువంటి గ్రామము ఇంతటి విప్లవోద్యమాన్ని రగిలిస్తోంది. దానికి నాయకత్వం ఇస్తున్నటువంటి వాళ్ళను పట్టుకోవాలని పోలీసులు 1967 మే 23న ఆ గ్రామంలోకి చొరబడతారు. ప్రజలు ఆ నాయకత్వాన్ని రక్షించుకోవడం కోసం హోరాహోరిన పోరాడతారు. ఆ పోరాటంలో 7 మహిళలు, 2 పసిపిల్లలు అమరులవుతారు. వీరు నక్సల్బరీ మొదటి అమరులు. అక్కడ నక్సల్బరీ ఉద్యమం ఏం నేర్పించింది? సాయుధంగానే అధికార మార్పిడి జరుగుతుంది. భూమి అంతటి కూడా ఒక్కరి చేతిలో, భూస్వాముల చేతిలో కాకుండా పంచబడాలి.
పోరాడేటువంటి నాయకత్వాన్ని ప్రాణాలు ఒడ్డైనా రక్షించుకుంటారని అక్కడ నేర్పించింది. అట్లా ఆదివాసీ రైతాంగము రూపొందించినటువంటి మార్గము అనేక ప్రత్యామ్నాయ మార్గాలను చూపింది. అట్లా నక్సల్బరీ పోరాటం అక్కడి నుండి మనం అనుకుంటా ఉన్నాం కదా, పోరాటం లేదు, ఆగిపోయింది, అయిపోయింది అని. అట్లా జరగదు, అది ప్రకృతికే విరుద్ధం. అట్లా నక్సల్బరీ జ్వాల శ్రీకాకుళం విస్తరించింది 68-69లో. అటు నుండి ఉత్తర తెలంగాణ జగిత్యాల జయత్రయాప్తి అయింది. దాని తర్వాత మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా దరిదాపు 18-19 రాష్ట్రాలకు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇట్లాంటి ఘటనలో కొంత స్తబ్దత ఉవ్వెత్తున లేచి కొంచెం స్తబ్దత కనబడవచ్చు మనకు, కానీ అది ఆగిపోవడం కాదు, ఆ మార్గం తప్పు కాదు, నిరూపణ జరిగింది. అట్లా నక్సల్బరీ పందాను అనుసరించి సమాంతర రాజ్యం కూడా నడిపినటువంటి జనతన సర్కారు మన ముందుంది. అక్కడ ఎంత చక్కటి రాజ్యాన్ని నడిపించగలిగినరు ఈ నక్సల్బరీ పందాన్ని అనుసరించి. ఇట్లా ఇవాళ పోరాడే పరిస్థితులు లేవని, ఈ మార్గం తప్పని రకరకాల ఆరోపణలు తెస్తున్నటువంటి వాళ్లకు చిన్న ఉదాహరణలు. ఒకవైపు అంతకులు ప్రధానమంత్రులు అయినరు, అంతకులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. వేలల్లో నిరుద్యోగం ఉంది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యార్థులు ఈ దేశానికి విజ్ఞానాన్ని అందించి ఈ సమాజ మార్పులో భాగం కావాల్సినటువంటి విద్యార్థులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గర్భిణీ స్త్రీలు పసిపిల్లలకు పౌష్టికాహారం అందక చనిపోతూ ఉన్నారు. మహిళలు పసిపిల్లలు వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమ పేరు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, కులం పేరు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు పాలకులు హంతకులుగా మారి బాహాటంగా చంపుతామని ప్రకటించుకుంటున్నటువంటి హంతకులు ఉన్నటువంటి దేశం. దేశ సంపదనంతా కూడా బహుళజాతి కంపెనీలకు వాళ్ళ కమిషన్ల కోసం దారాదత్తం చేస్తున్నారు. దాన్ని అడ్డుకునేటువంటి వాళ్ళను చంపుతూ ఉన్నారు. దాని నాయకత్వం వహించేటువంటి వాళ్ళను లొంగిపోమ్మంటున్నారు. అది జరుగుతోంది. సరే, నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఏమయ్యారో మనం చూసినాం. కానీ మనము ఏ పోరాటాన్ని చూసుకున్నా నాయకత్వం వహించే వాళ్ళు వెనుకకు తగ్గొచ్చు, నాయకత్వం మారొచ్చు, కానీ ప్రజలు మాత్రం అక్కడే ఉండి కొట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ ప్రాణాలను అర్పిస్తున్నారు. ఇప్పుడు కూడా అంతే. ఎక్కడెక్కడ ఏ ఉద్యమాలు నడుస్తున్నాయో నాయకత్వం వహించే వాళ్ళు వెనుక కావచ్చేమో, కానీ ప్రజలు మాత్రం కొట్లాడుతూనే ఉన్నారు. ఇవి దేశంలో కొట్లాడే పరిస్థితులు కాదా? దొడ్డి మార్గాలను వెతుక్కుంటూ పోతే డెడ్ అండ్లే వస్తాయి. ఒక 2 అడుగులు వేస్తామేమో కానీ డెడ్ అండ్ మళ్ళీ వెనుకకు రావాల్సిందే. నక్సల్బరీ పందాయే భారత విప్లవ పందా, నక్సల్బరీ ఏకైక మార్గం, ఏకీ రస్తా నక్సల్బరీ.